ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి మోడల్స్ చూపించండి. రకరకాల డిజైన్స్ ఉన్నాయమ్మా, అన్నీ మట్టి గాజులే. వరలక్ష్మి వ్రతం నాడు మట్టి గాజులు వేసుకొని అమ్మవారికి పూజ చేస్తే అంతా మంచిగా జరుగుతుందమ్మా. అయితే అందరూ తీసుకోండమ్మా. గుండమ్మా, అత్తయ్య నిన్న మీకు చీరలు ఇచ్చాను కదా, అవి తీసుకురండి. వాటి మీదకి మ్యాచింగ్ గాజులు తీసుకుందరు. అలాగే అత్తయ్య. అక్క, మరి నువ్వు తీసుకోవా? లోకేశ్వరిది అయిందిగా, నేను తీసుకుంటాను. ఇదిగోండి, ఇది అమ్మవారి చీర. దీనికి గ్రీన్ బ్యాంగిల్స్ ఇచ్చేయండి. అలాగే అమ్మా. ఇదేమో నా చీర. దీనికి ఏది మ్యాచ్ అవుతుందో ఆ బ్యాంగిల్స్ ఇచ్చేయండి. ఇవి చూడండి అమ్మా. అక్క, అది చీరని అలా చూపిస్తే ఎలా తెలుస్తుంది? ఓపెన్ చేయి. గుణమా, ఒకసారి చీర తిప్పి చూపించు. ఈ సైజ్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం అమ్మా. ఏమండి, నేను కూడా గాజులు తీసుకుంటాను. తీసుకోమనే కదా అందరికీ చెప్తుంది. వైష్ణవి, నువ్వు తీసుకో.
తీసుకుంటాను. ఏమండి, దీనికి మ్యాచింగ్ ఇవ్వండి. అలాగే అమ్మా. చీర దాని బయటికి తీవే. చీర చూపించకుండా మ్యాచింగ్ ఇమ్మంటే ఎలా ఇస్తారు? చీరైతే చినిగిపోయింది. తెలీదత్తయ్యా. తిరిగిపోవడం ఏంటమ్మా? నీ చీర నువ్వే కదా జాగ్రత్తగా పెట్టుకుంది. ఆ జాగ్రత్తగా పెట్టిందేమో. నిన్న అత్తయ్య గారు చీరిస్తున్నప్పుడే ఈ చీర అని మొహం చిట్లించింది. నచ్చకపోతే ఇలాగే ఉంటుంది మరి. తనకు చీరెందుకు నచ్చలేదందమ్మా? మరి చీరలా చినిగిపోయింది? వైష్ణవి, నచ్చకపోతే నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు కదా. ఇలా అత్తయ్య ఇచ్చిన చీరని పాడు చేయాలా? నిజంగా నాకేం తెలీదు. కావాలని ఎవరు నా చీరని కట్ చేశారు. ఎవరో కట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? నీ చీరని కావాలని ఎవరు కట్ చేస్తారు? నువ్వు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఎవరో ఏదో చేశారని అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తావేంటి? తను చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దేయడం ఆవిడకి అలవాటే కదా. ఇందాకే కదే నేను నిన్ను మెచ్చుకున్నాను. ఇంతలోనే నీ బుద్ధి చూపించావు. అది కాదు వదినా. చాలేమ్మా, చాలా బాగా పెంచావు నీ కూతుర్ని. ఇప్పుడు పూజకి ఏం కట్టుకుంటావే? ఈ చిరిగిపోయిన చీర కట్టుకుంటావా? లేదులేండి అత్తయ్య, వరలక్ష్మి వ్రతం వస్తుంది అని నేను 2 రోజుల క్రితమే కొన్ని చీరల్ని అలాగే పెట్టాను. ఏదో ఒక చీరని నేనే ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.